విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు తమ ఫ్లెక్సీని అడ్డుకుంటున్నారని వైసీపీ నేత సెరగడం చిన్నప్పలనాయుడు ఆరోపించారు. ఈ నెల 29న చిన్నప్పలనాయుడు బర్త్డే సందర్భంగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ శ్రేణుల ముందే అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని చిన్నప్పలనాయుడు వర్గీయులు ఆందోళన బాటపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులు 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 అడగండి. నేను రెండు కంప్లైంట్ ఇస్తాం ఏదో పరిస్థితి కంప్లైంట్ మరి ఎలా వచ్చేది దీనికి? నేను రెండు కంప్లైంట్ ఇచ్చేది తీయండి. కంప్లైంట్ లేకుండా ఎలా వచ్చారమ్మా? కంప్లైంట్ లేకుండా మొన్న 2 బిల్డింగులు రోడ్డు మీద కొట్టేశారు. మీరు కొట్టేస్తే నేను ఎంఆర్ఓ గారిని అడిగాను. ఏది మాట్లాడతారండి? అవి తీసేసి రమ్మనండి. శేఖర్ అవి పర్వాలేదు. రోడ్డు మధ్యలో కట్టించి కూడా అది అడ్డు కాదు. వాళ్ళకి అధికారులు 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 100 సభలు కట్టారు. అవి తీయడానికి ఇచ్చే కంప్లైంట్ అది రెండు కంప్లైంట్ ఎట్టి చూపించండమ్మా. జీవీఎంసీ అధికారులు పోలీసులు సహాయంతో ఒక సర్వీస్ రోడ్ ఆనుకుని బర్త్డే సందర్భంగా వేస్తున్నటువంటి కర్రలు కానీ చిన్నటువంటి పైపులు కానీ ఎవరికి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కానీ అడ్డు కానీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 30 సంవత్సరాల నుంచి మా జన్మదిన వేడుకలు మా అభిమానులు కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులు వీళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే మా ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో సర్వీస్ రోడ్, అదేనే మెయిన్ రోడ్ కాదు, ఆ రోడ్లో చిన్న కర్రలు వేసి ఇది వేస్తుంటే దాన్ని కూడా ఓ పక్క అధికారుల్ని పంపించి భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క పోలీసు వ్యవస్థనే పంపించి ఒకటే చెప్తున్నాను ఆ తెలుగుదేశం నాయకులకు, మీరు పెందుర్తి జంక్షన్లో నిన్నగాక మొన్న ఒక 15-20 రోజుల కింద మీ బర్త్డే జరిగినప్పుడు 100 రోజుల పరుగులతో రోడ్డుకి అంతరాయం కలిగిస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తూ కటౌట్లు కట్టారు. ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాయి, దాన్ని రిమూవ్ చేయలేదు. 2 అడుగుల కటౌట్లు తీయడానికి ప్రయత్నం చేస్తానుగా కటౌటే కట్టలేదు, ఇంకా పాతున్నారు గోతులు తీసి. ఇది అధికారులకు ఒకటే చెప్తున్నాను, అధికారులు మీరు స్వామి భక్తి చేయడానికి చేయకండి, మీ ఉద్యోగం చేయండి. మీరు స్వామి భక్తి చేయాలంటే ఇంకోటి ఎలా చేస్తారో అవి చేసుకోండి. ఇటువంటివి చేస్తే మేము ప్రతిఘటిస్తాం. మేము రేపు మీ తాలూకా మానవ హక్కుల సంఘానికి కూడా మేము పెడతామని మిమ్మల్ని అయితే విడిచిపెట్టాం. ఇంకా 3 మాసాలే ఉంది ఈ కౌన్సిల్ టైం, అదేనే 3 మాసాల తర్వాత చూస్తాం ఏంటనేది. గత 20 సంవత్సరాలు పెట్టి మేము అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. ఇలాంటి పీకడాలు, ఇల్లులు కొట్టడాలు, ఇల్లులు కొట్టించడాలు మొన్ననే ఉన్నాం. అధికారులు 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 100 సభలు కట్టారు. అవి తీయడానికి ఇచ్చే కంప్లైంట్ అది రెండు కంప్లైంట్ ఎట్టి చూపించండమ్మా. లేదంటే శేఖర్ అడగండి. నేను రెండు కంప్లైంట్ ఇస్తాం ఏదో పరిస్థితి కంప్లైంట్ మరి ఎలా వచ్చేది దీనికి? నేను రెండు కంప్లైంట్ ఇచ్చేది తీయండి. కంప్లైంట్ లేకుండా ఎలా వచ్చారమ్మా? కంప్లైంట్ లేకుండా మొన్న 2 బిల్డింగులు రోడ్డు మీద కొట్టేశారు. మీరు కొట్టేస్తే నేను ఎంఆర్ఓ గారిని అడిగాను. ఏది మాట్లాడతారండి? అవి తీసేసి రమ్మనండి. శేఖర్ అవి పర్వాలేదు. రోడ్డు మధ్యలో కట్టించి కూడా అది అడ్డు కాదు. వాళ్ళకి